అందుచేత ఎవరు సరైనది కాదు, వాక్యమే సరైనది. సంఘాలు సరైనవి కాదు, కానీ వాక్యం ద్వారా మనం తీర్పు తెచ్చుపడతా ఉంది. హల్లెలూయా. మనం తీర్పు తెచ్చుకోవాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. వాక్యం పానేసి ఏదో రకరకాల కార్యాలు చూస్తే అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా లోకం తీర్పు తీర్చిన బైబిల్ చెప్తుంది. ఆయనే వాక్యం కనుక వాక్యం ద్వారా లోకం తీర్పు తీరుస్తాడు. మరియు సమస్త సంఘ శాఖలన్నీ కూడా వాక్యం విడిచిపెట్టి దూరంగా తొలగిపోయి వారు సొంత సిద్ధాంతాలు ఏర్పరచుకున్నారు. ప్రభుత్వం అంటాడు, సంఘాలను ఏమైనాయండి? వాక్యాన్ని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి వారి సొంత సిద్ధాంతాలు ఏర్పరచుకున్నారట. వారు ఎక్కడైనా పరిపూర్ణమైన వాక్యాన్ని అనుసరించుతున్నట్లుగా ఎవరైనా నిరూపించవచ్చుని నేను అడుగుతున్నాను. వారు దాన్ని చేయలేరు. ఎందుకనగా మనిషితో ఏర్పరచబడిన ఒక పద్ధతి కట్టబడుచున్నది. మనిషి ఎక్కడున్నాడో వారికి తెలియట్లేదు. దేవుడు ఒకే సమయంలో ఒకే మనిషి ద్వారా మాట్లాడు. ఒకే సమయంలో ఆయన ఎన్నడూ ఇద్దరు ప్రవర్తన కలిగి ఉండడు, ఒక్కరు మాత్రమే. దేవుడు మనిషిని తన హస్తాలతో కలిగి ఉండడు. అతడు ఏ సంఘ శాఖలో సంబంధం కలిగి ఉండడు. నీతో నేను మాట్లాడు. దీన్ని ఆధారం చేసుకునే పూర్వ పండుగ ఎదురు వచ్చాం. ఇవి దాగిన మర్మాలు. ఆ విధంగా అది ముందే పోషించబడ్డది. కాబట్టి ఆ విధంగానే అది బయలుపరచబడాలని ఈ చివరి దినాల్లో అని బయలుపరచబడాలని మీకు కొద్దిగా ముందు చెప్పినట్లుగా మలాకి 4వ అధ్యాయము, లోక 17వ అధ్యాయము 30వ వచనంలో, ఏప్రిల్ 13, 8 వచనము, ఏప్రిల్ 4, 12 ఇంకా చాలా ప్రవచనాలు ఈ చివరి కాలంలో చెంది ఉన్నవి. అవి అక్షరాలా నెరవేరును. ఇప్పుడు ఇది మీలో కొంతమందికి ఇది ఎంతగా ఉండొచ్చు, కనపడవచ్చు. దాన్ని చెప్పుకుని నేను ఇష్టపడుతున్నాను. అదేమనగా దేవుడు ప్రవక్త వలె ఉండి జనుల మధ్య తెలియజేయబడతా ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక మనిషి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇతర ప్రవర్తన భూమి మీద కలిగి ఉంటాడు, కానీ ఒకే ఒక ప్రవర్తన కలిగి ఉంటాడు. అతడు ఏ సంఘ శాఖతో ఆయన సంబంధం కలిగి ఉండడం, ఏ సిద్ధాంతాలతో ఆయన సంబంధం కలిగి ఉండడం, కేవలం దేవుని యొక్క ప్రజలతో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. ప్రవక్త ఏ సంఘ శాఖతో కూడా సంబంధం కలిగి ఉంటాడు, ఏ సిద్ధాంతంతో కూడా సంబంధం కలిగి ఉంటాడండి. ఆయన కేవలం దేవుని యొక్క ప్రజలతో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. ఈ రోజు ఇతను ఈ విధంగా కొద్ది ప్రజలే ప్రపంచమంతా అక్కడక్కడ కొద్ది మంది ఉండడానికి కారణం ఏంటంటే ఆయన సిద్ధాంతంతో కలవలేకపోవడం, ఆయన సంఘ శాఖలతో కలవలేకపోవడం, వాక్యం కాని వాటితో కలవలేకపోవడం కారణం చేతే ఈ రోజు అనేక మంది ఆయన వెంబడించలేకపోవడం గల కారణం. హల్లెలూయా. ఈరోజు స్టీఫెన్ పాల్ చూడండి, లక్షల మంది వెంబడిస్తున్నారు. లేకపోతే కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కొన్ని 100 మంది వెంబడిస్తా ఉన్నారు. దినకరన్ జాన్ వెస్లీని, లేకపోతే రకరకాల ప్రజలను చూడండి, ఆ యొక్క డిజిటల్ బోర్డు మీద కనపడతా ఉంటే కొన్ని 100 మంది వెంబడిస్తా ఉన్నారు వాళ్ళు. కానీ ఇలా ఇండివిజువల్ గా ఒంటరిగా ఉండిపోవడం కారణం ఏంటంటే అతి కొద్ది మంది వెంబడించడం కారణం ఏంటంటే సిద్ధాంతాలతో ఆయన కలవలేదు, సంఘ శాఖలతో ఆయన కలవలేదు, వాక్యం కాని వాటితో ఆయన కలవలేదు.